క్యాబేజీ కర్రీ టేస్టీగా ప్రెషర్ కుక్కర్లో చేయాలనుకుంటున్నారా? అయితే ఇలా ట్రై చేయండి. ఇందుకోసం అయితే ముందుగా బాగా హీట్ ఎక్కిన కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్ వేసి రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసి ఇందులోకి 1 కప్పు టమాటో ముక్కలను వేసి మగ్గించాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. 2 నిమిషాల తర్వాత చిన్నగా కట్ చేసిన క్యాబేజీని కూడా వేసి ఒకసారి బాగా కలిపి హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేయాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మసాలా కోసం 6-7 వెల్లుల్ని, కొంచెం కొత్తిమీరను, కొంచెం ధనియా పౌడర్ కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 2 విజిల్ వచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసి కలుపుతూ లో ఫ్లేమ్లో వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మగ్గించుకొని చివరిగా కొత్తిమీరను వేసుకొని దింపేసుకోవాలి.